ఇఫ్ యూ వాంట్ ఈ వర్క్ చేయాలనుకుంటా అంటే ఇప్పుడు నార్మల్ గా సో ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ అన్న 10+20 అని చెప్పి ఎంత ప్రింట్ చేయాలి. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ అన్న సో 10+20 ఎంత అని అంటే సో ఈజీగా డైరెక్ట్ గా వాల్యూ వీఆర్ గోయింగ్ టు గెట్ అన్న 30 అని చెప్పి వస్తుంది ఎంటర్ కొట్టగానే. సో వీఆర్ గోయింగ్ టు గెట్ అన్న వాల్యూస్ అన్న 30 అని చెప్పి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. అదే నేను 120 మైనస్ 230 అని చెప్పి ఇచ్చాను అనుకోండి, -110 చెప్పి కూడా ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఇది డైరెక్ట్ గా క్యాలిక్యులేషన్స్ అనేది మనము జరుగుతుంది. లేదు అని అంటే నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను, వేరియబుల్ అనేది ఉంటుంది, ఆ వేరియబుల్ లో వాల్యూస్ అసైన్ చేసి వీఆర్ గోయింగ్ టు గెట్ దట్ వాల్యూ అనేది మనం గెట్ చేసుకుంటాం అని చెప్పాను. అంటే ఇప్పుడు నేను ఏ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఈ ఏ అనే వేరియబుల్ లో ఇఫ్ ఐ స్టోర్ అయిన 125 అన్న వాల్యూని స్టోర్ చేస్తాను ఏ ఈక్వల్ టు 125. అంటే ఇప్పుడు ఏ లో ఎంత స్టోర్ అయింది 125 అనే వాల్యూ అనేది స్టోర్ అయినట్టు దాని యొక్క అర్థం. ఇప్పుడు నేను దీని వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటే సింపుల్ గా ప్రింట్ ఏ అని చెప్పి వీఆర్ గోయింగ్ టు ప్రింట్ వీఆర్ గోయింగ్ టు గెట్ ద వాల్యూ అనేది 125 డైరెక్ట్ గా వస్తుంది. అయితే ఈ ఏదైతే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుందో దీన్ని ఐడియల్లీ షెల్ అని అంటారు, లేదంటే పైథాన్ షెల్ అని అంటారు. ఈ పైథాన్ షెల్ లో మనం ఐడియల్లీ సాఫ్ట్వేర్స్ లో రాసిన ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ అనేది మనకి ఇందులో డిస్ప్లే అవుతుంది అనమాట ఐడియల్లీ షెల్ లో. సో ఐడియల్లీ షెల్ అనేది ఫర్ ద అవుట్పుట్ పర్పస్ కోసం యూజ్ చేయాలి. మనం ఇలా ప్రింట్ చేయడానికి యూజ్ చేయకూడదు. ఒకవేళ యూజ్ చేసినా సరే ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ మాత్రమే మీకు అక్కడ ప్రింట్ అనేది జరుగుతుంది. ఇట్ గోయింగ్ టు ప్రింట్ అన్న సింగిల్ లైన్ ఆఫ్ కోడ్. ఇప్పుడు నేను ప్రింట్ ఏ ఇస్తే సో ఏ వాల్యూ అనేది నాకు అక్కడ ప్రింట్ ప్రింటెడ్ ద వాల్యూ ఇస్తున్న ఏ. సో ఏ వాల్యూ అనేది నాకు అక్కడ ప్రింట్. సో ఇక్కడ ఏదైతే ప్రింట్ అయిందో ఏ వాల్యూ దట్ డైరెక్ట్ గా ప్రింట్ అయింది. ఇప్పుడు నేను అలా కాకుండా నేను ఒక్కొక్క వేరియబుల్ లో ఒక్కొక్క వాల్యూ, ఇప్పుడు ఏలో 10, బిలో 20 అండ్ సిలో a+b వాల్యూ అనేది నేను a+b వాల్యూ అనేది నేను అసైన్ చేశాను అనుకోండి. సో ఏలో 10, బిలో 20, సిలో a+b అంటే నేను ఇప్పుడు ఈ 3 వేరియబుల్ తీసుకున్నాను. 3 వేరియబుల్స్ లలో 3 వాల్యూస్ అనేవి నేను అసైన్ అనేది చేస్తాను. ఇప్పుడు నేను 3 వాల్యూస్ ని నేను ఎట్ ద టైం నేను ఏ వాల్యూ బి వాల్యూ అండ్ సి వాల్యూ నేను ప్రింట్ చేయాలి అని అనుకుంటే సింపుల్ గా నేను ఏం చేస్తాను, సో ప్రింట్ ఏ అని చెప్పి ఇచ్చి తర్వాత నెక్స్ట్ లైన్ లో ప్రింట్ బి ప్రింట్ సి అని చెప్పి నేను ఇవ్వాలి. సో నేను ప్రింట్ ఏ అని ఇవ్వగానే ప్రింట్ బి ప్రింట్ సి అని టైప్ చేయడం ముందే ఏ యొక్క వాల్యూ ఎంత అని చెప్పి నాకు అక్కడ ప్రింట్ అయిపోతుంది. ఎందుకనంటే ఈ ఐడియల్లీ షెల్ లో మీకు ఏంటి అంటే 1 లైన్ ఆఫ్ కమాండ్ మాత్రమే నీకు ఎగ్జిక్యూట్ అనేది జరుగుతుంది. మీకు ఓవరాల్ గా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. సో అలా ఎగ్జిక్యూట్ కావాలి అని అంటే ఎట్ దట్ టైం వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్న పైథాన్ ఫైల్స్ అనేవి యూజ్ చేయాలి. సో ఈ పైథాన్ ఫైల్స్ అంటే మనం రాసే కోడ్ అనేది we need to save as the పైథాన్ ఫైల్స్ లలో మనం సేవ్ చేస్తాం. ఆ పైథాన్ ఫైల్స్ లో ఎలా సేవ్ చేస్తామంటే ఫైల్ నేమ్ .py అనే ఎక్స్టెన్షన్ తోటి సేవ్ చేయాలి. మీరు ఏ నేమ్ తీసుకున్నా సరే దానికి ఎక్స్టెన్షన్ గా ఏమి ఇవ్వాలి .py అని చెప్పి ఇవ్వాలన్నమాట. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లాగా ఉంటుంది. ఇప్పుడు సి లాంగ్వేజ్ కోడ్ అనుకోండి ఫైల్ నేమ్ .c అని చెప్పి సేవ్ చేయాలి. అదే C++ ఫైల్ అనుకోండి ఫైల్ నేమ్ .cpp అని చెప్పి సేవ్ చేయాలి. అదే HTML ఫైల్ అనుకోండి .html అని చెప్పి సేవ్ చేయాలి. CSS ఫైల్ అయితే .css అని చెప్పి, జావా ఫైల్ అయితే .java అని చెప్పి, అలా మరి పైథాన్ ఫైల్ వచ్చేసరికి we need to save as .py లేదంటే .python అని చెప్పి మొత్తం రాయొచ్చు. మనం అంత రాయకుండా జస్ట్ షార్ట్ ఫామ్ లో .py అని చెప్పి సేవ్ చేసినా ఇట్ గోయింగ్ టు సేవ్ as పైథాన్ ఫైల్ గా సేవ్ అవుతుంది. ఇప్పుడు SQL ఫైల్ అంటే .sql అని చెప్పి సేవ్ చేస్తాం ఫైల్ నేమ్ .sql అని చెప్పి. సో సేమ్ అలాగనే పైథాన్ యొక్క ఫైల్స్ అనేది we need to save as .py అనే ఎక్స్టెన్షన్ తోటి సేవ్ చేయాలి. ఓకేనా. సో we need to save as .py తోటి సేవ్ చేయాలి. అప్పుడు అది పైథాన్ ఫైల్ గా సేవ్ అవుతుంది. మనం యూజ్ చేసుకున్నప్పుడు అది మనకు ప్రాపర్ గా వీఆర్ గోయింగ్ టు గెట్ అన్న ప్రోగ్రామ్ అనేది వస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు మరి ఏ దాంట్లో రాస్తాము, సో వేర్ వి నీడ్ టు రైట్. ఇప్పుడు నాకు వి నీడ్ టు హ్యావ్ అన్న పైథాన్ యొక్క ఫైల్ అనేది నాకు కావాలి. సో ఇక్కడ చూసుకుంటే దిస్ ఇస్ అన్ ఐడియల్లీ షెల్. సో ఇప్పుడు నేను ఒక పైథాన్ ఫైల్ అనేది కావాలి కాబట్టి ఈ పైథాన్ ఫైల్ అనేది ఇందులోనే, సో ఈ ఐడియల్లీ షెల్ లోనే ఇక్కడ మీకు అప్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ ఫైల్ ఓపెన్ మోడల్ రీసెంట్ ఫైల్స్ మాడ్యులే బ్రౌజర్ పాత్ బ్రౌజర్ అని చెప్పి మీకు ఇలా డిస్ప్లే అవుతాయి. ఇందులో మీకు ఇక్కడ ఫైల్ అనే ఆప్షన్ లో ఫస్ట్ ఆప్షన్ న్యూ ఫైల్, దీని యొక్క షార్ట్ కట్ కూడా ఉంది Ctrl+N. మీరు ప్రతిసారి కర్సర్ ఇక్కడికి వెళ్ళి ప్రతిసారి ఇలా క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. సో వి నీడ్ టు యూజ్ అనే షార్ట్ కట్స్ అనేవి యూజ్ చేయాలి. మీరు ఎక్కువగా మీరు ప్రోగ్రామ్స్ యూజ్ చేయాలి అని అంటే వి నీడ్ టు యూజ్ అన్న
ఈ కీబోర్డ్ మాత్రమే ఎక్కువగా యూజ్ చేయాలి. మౌస్ అనేది చాలా అంటే చాలా తక్కువగా యూజ్ చేయాలి. యాజ్ ఎ ప్రోగ్రామర్ గా దీనికి యూజ్ అయినా కీబోర్డ్ అనేది ఎక్కువగా యూజ్ చేయాలి. ప్రతిసారి ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయాలంటే కూడా దీనికి వెళ్ళి ఇక్కడ ఇంటూ కొట్టాలి, క్లోజ్ కొట్టాలి. ఇప్పుడు ఒక ఫైల్ ఓపెన్ చేయాలంటే ఫైల్ మీద క్లిక్ చేయాలి. సో ఇలాంటి ప్రాసెస్ చేయకూడదు. సో వినిటీ యూజ్ అయినా మీకు అక్కడ కీబోర్డ్ లో ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. కీబోర్డ్ నే ఎక్కువగా యూజ్ చేసుకోవాలి. యూనిటీ యూజ్ అయినా కీబోర్డ్ యాజ్ అన్ మోర్. సో కీబోర్డ్ అనేది ఎక్కువగా యూజ్ చేసుకొని వీ నీడ్ టు గెట్ ఇట్. సో ఇప్పుడు మరి ఆ ఫైల్ ని గెట్ చేసుకోవాలనుకుంటే నేను అందులోకి వెళ్ళి న్యూ ఫైల్ అని చెప్పి క్లిక్ చేయకుండా సో షార్ట్ కట్ మనకి ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి, Ctrl+N. సో ద షార్ట్ కట్ ఫర్ దట్ వన్. సో ఇప్పుడు నేను ఏంటిది Ctrl+N అని క్లిక్ చేస్తే నాకు ఇలా వైట్ కలర్ గా ఒక ఫైల్ అనేది వస్తుంది. సో దానికి పైన చూడండి అన్టైటిల్డ్ అని చెప్పి ఉంది. అండ్ దాని కింద లైన్ లో ఫైల్, ఎడిట్, ఫార్మాట్, రన్, ఆప్షన్, విండో హెల్ప్ అని చెప్పి వి హావ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ఆ దాంట్లో ఆప్షన్స్ లోకి వెళ్ళి వీఆర్ గోయింగ్ టు గెట్ అన్న ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు నాకు అక్కడ కర్సర్ కూడా బ్లింక్ అవుతుంది ఫస్ట్ లైన్ లో. ఇప్పుడు నేను వాట్ ఎవర్ వి రైట్, నేను ఇప్పుడు ఏదైతే కోడ్ రాస్తానో ఆ కోడ్ అనేది ఈ ఫైల్ లోపలనే రాయాలి. సో వీ నీడ్ టు రైట్ ఇన్ దిస్ ఫైల్స్ లోనే రాయాలి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ క్లాస్ లో, ఒక ప్రోగ్రామ్ రాయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామ్ కన్నా ముందు వీ నీడ్ టు మెన్షన్ అన్న కామెంట్స్ అనేది మెన్షన్ చేయాలి అని చెప్పారు. గుర్తుందా? సో కామెంట్స్ అనేవి ఎన్ని టైప్స్ గా మెన్షన్ చేయొచ్చు? వాట్ ఆర్ దే? సింగిల్ లైన్ కామెంట్స్ అండ్ మల్టీ లైన్ కామెంట్స్ అనేది మెన్షన్. మరి సింగిల్ లైన్ కామెంట్స్ ఎలా మెన్షన్ చేస్తారు? హ్యాష్. మరి మల్టీ లైన్ కామెంట్స్ 3 డబల్ కోట్స్ కానీ 3 సింగిల్ కోట్స్, డబల్ కోట్స్ సింగిల్ కోట్స్ కాదు, 3 డబల్ కోట్స్ ఆర్ 3 సింగిల్ కోట్స్ అనేది మెన్షన్ చేయాలి మల్టీ లైన్ కామెంట్. ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను, ఐ వాంట్ టు రైట్ సింపుల్ గా ఒక ఫస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి నేను రాయాలి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు దాన్ని నేను అక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు మెన్షన్ దాట్ వన్ యాజ్ ఫస్ట్ ప్రోగ్రామ్. కాబట్టి ఫస్ట్ యాష్, యూ నీడ్ టు మెన్షన్ యాష్. సో ఇప్పుడు ఇక్కడ యాష్, ఇక్కడ మీకు 1 2 3 పైన యాష్ అని ఉంటుంది. షిఫ్ట్ పట్టుకొని యాష్ అని క్లిక్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ యాష్. సో యాష్ అని క్లిక్ చేసి ఐఎమ్ రైటింగ్ ఫస్ట్ ప్రోగ్రామ్. ఫస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి రాస్తాను. ఎందుకంటే నేను రాసేది ఫస్ట్ ప్రోగ్రామ్. మీరు ఏ చిన్న ప్రోగ్రామ్ రాసినా కామెంట్స్ రాయడం నేర్చుకోండి. అది ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఫస్ట్ మీరు మీ నోట్స్ లో రాసుకున్నా సరే మీరు డైరెక్ట్ గా ప్రోగ్రామ్ రాసుకోకండి. ప్రోగ్రామ్ కి మీద ఒక కామెంట్ రాయండి. నేను ఇక్కడ రాసినా రాయకపోయినా మీరు అది అలవాటు చేసుకోండి. కామెంట్ రాయడం అలవాటు చేసుకోండి. ఏ చిన్న కోడ్ రాసినా ఆ కోడ్ అనేది దేనికి సంబంధించింది అని చెప్పి చిన్నగా ఒక కామెంట్ లో రూపంలో సో యూ నీడ్ టు రైట్ దట్ వన్. అది అలవాటు అనేది చేసుకోవాలి. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ కోడ్ అనేది కూడా ఎప్పుడు కూడా డైరెక్ట్ గా రాయకూడదు, లైన్ బై లైన్ ప్రాసెస్ అనేది రాయాలి. సో అది కూడా మీకు ఫర్దర్ గా అర్థమవుతుంది లైన్ బై లైన్ ఏంటిది ఎలా అనేది. సో యూఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. సో ఇప్పుడు నాకు ఏంటిది, ఇప్పుడు నేను ఫస్ట్ ప్రోగ్రామ్ లో ఐ వాంట్ టు గెట్ అన్ అవుట్పుట్ యాజ్ పైథాన్ అని చెప్పి నాకు అవుట్పుట్ రావాలి అని అనుకుంటున్నాను. నాకు అవుట్పుట్ ఏం రావాలి? పైథాన్ అని రావాలి. సో ఇప్పుడు పైథాన్ అని రావాలి అని అంటే డైరెక్ట్ గా నేను పైథాన్ అని చెప్పి నేను ఇలా రాస్తే నాకు అవుట్పుట్ రాదు. సో ఐ డెంట్ గెట్ అన్ అవుట్పుట్ పైథాన్ అని చెప్పి నాకు అవుట్పుట్ రాదు. సో ఇది రావాలి అంటే దానికోసము నేను ఇక్కడ ఏం యూజ్ చేయాలి? సో ఇక్కడ నేను ఐ నీడ్ టు యూజ్ ప్రింట్ అనే ఫంక్షనాలిటీ అనేది యూజ్ చేయాలి. సో ప్రింట్ అనే ఫంక్షనాలిటీ అనేది వి నీడ్ టు యూజ్. సో ఇక్కడ నేనేం యూజ్ చేయాలి? ప్రింట్ బ్రాకెట్ ఓపెన్. సో ఇక్కడ డబుల్ కొటేషన్స్ లో కానీ సింగిల్, మీకు ఏదైతే అవుట్పుట్ గా రావాలనుకుంటున్నారో ఆ స్టేట్మెంట్ అనేది యూ షుడ్ బి రిటర్న్ ఇన్ ద సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ లో రాయాలి. సో ఇప్పుడు నేను డబుల్ కోట్స్ లో పైథాన్, సో ఐఎమ్ రైటింగ్ ఇన్ పైథాన్ అని చెప్పి రాస్తాను. ప్రింట్ పైథాన్. సో ఐ రిటర్న్ ద వర్డ్ పైథాన్. సో ఇప్పుడు పైథాన్ అని చెప్పి సో ఐ హావ్ రిటర్న్ దిస్ వన్. సో ఇప్పుడు నీకు ఇది అవుట్పుట్ రావాలి. సో ఇక్కడ మీరు పైథాన్ ఫైల్లో రాసింది అవుట్పుట్ గా రావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాసిన కోడ్ ని సేవ్ చేసుకోవాలి. సేవ్ అయినా దట్ కోడ్ అనేది మీరు సేవ్ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే నేను ఇప్పటి నుంచి రాయాల్సిన కోడ్ అంతా కూడా ఒక ఫోల్డర్ లో పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను. అంటే ఇప్పటి మీరు ఎక్కడంటే అక్కడ సేవ్ చేయకుండా మీరు ఏంటి అని అంటే మీరు దానికి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని మీ వర్క్ అంతా కూడా అదే ఫోల్డర్ లో పెట్టుకోండి. మీరు ఏ టాపిక్స్ చేస్తారో ఆ టాపిక్స్ అన్ని కూడా మీరు ఆ ఫైల్లోనే చేయండి. అదే దాంట్లో సో సేవ్ చేసుకోండి. అదే ఫోల్డర్ లో మీరు ఏదైతే సేవ్ చేయాలనుకుంటున్నారో అదే ఫోల్డర్. అయితే నేను ఇప్పుడు ప్రింట్ పైథాన్ అని రాసాను, దీన్ని సేవ్ చేయాలనుకుంటున్నాను. సో సేవ్ చేయడానికి మళ్ళీ ఇక్కడ ఫైల్ అనే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. మీరు ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ మీకు సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. దానికి సేవ్ కి షార్ట్ కట్ వచ్చేసరికి
Ctrl+S. సో ఇప్పుడు మీరు దానికి ప్రతిసారికి మళ్ళీ ఇక్కడ కర్సర్ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. సింపుల్ గా Ctrl+S అని చెప్పి క్లిక్ చేస్తే మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది మీకు అక్కడ ఒక పాపప్ విండో అనేది మీకు అక్కడ ఓపెన్ అయిపోతుంది. సో ఈ డైలాగ్ బాక్స్ అని అంటారు దాన్ని. అది ఆ ఓపెన్ అయిన ఆ డైలాగ్ బాక్స్ లో మీరు ఇక్కడ డిఫాల్ట్ గా మీకు ఏంటి అని అంటే, నేను ఇక్కడ లాస్ట్ క్లాస్ లో ఇన్స్టాలేషన్ చేసినప్పుడు నేను అక్కడ ఇన్స్టాల్ చేసేటప్పుడు అక్కడ 2 ఆప్షన్స్ వచ్చినట్టే, ఇన్స్టాల్ నౌ అండ్ నెక్స్ట్ కస్టమైజ్ ఇన్స్టాలేషన్ అని చెప్పి వచ్చిన దాని కింద 2 పాత్రలని టిక్ చేయమని చెప్పాను, యాడ్ ద పాత్ అని చెప్పి. సో సంథింగ్ ఇంకోటి ఏదో ఇన్స్టాల్ చేయమని చెప్పి 2 చెక్ చేశాను. సో అక్కడ చేయడం వల్ల ఏంటి అని అంటే ఆటోమేటిక్ గా మీరు సేవ్ చేసిన ప్రతిసారి ఈ పాత్రలోకి వెళ్తుంది అనమాట. అంటే మీరు ఇక్కడ పైథాన్ ఫైల్ ఎక్కడ సేవ్ అయిందో మీరు ఆ పాత్రలోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా. సో ఇక్కడ మనకేంటిది ఇక్కడ పైథాన్ లో సి డ్రైవ్ లో ప్రోగ్రామ్స్ అనే దాంట్లో పైథాన్ 314 దాంట్లో నాకు ఇప్పుడు ఈ ఫైల్ అనేది సేవ్ అవుతుంది. అయితే నేను ఇప్పుడు అక్కడ సేవ్ చేయాలి అనుకోవట్లేదు, నాకు ఈజీగా కన్వీనియంట్ గా ఉండడానికి ఐ వాంట్ టు సేవ్ దట్ వన్ ఇన్ ద. సో నేను ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నాను, డెస్క్ టాప్ మీద సేవ్ చేద్దామని అనుకుంటున్నాను. సో డెస్క్ టాప్ మీద సేవ్ చేయడానికి సో ఇప్పుడు ఏంటిది ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ లో మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు స్క్రోల్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. సో ఇందులో మీకు ఇక్కడ ఎక్కడైతే మీరు ఇక్కడ మీ ఇష్టం, నేను ఇక్కడ డెస్క్ టాప్ లోనే సేవ్ చేస్తున్నాను, మీరు డెస్క్ టాప్ లోనే సేవ్ చేయాలని రూల్ ఏం లేదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సేవ్ ఎనీవేర్. మీరు ఇక్కడ డ్రైవ్స్ ఉంటాయి కదా, లోకల్ డిస్క్, సిఈడిఈ వాల్యూమ్స్ ఇలా ఉంటాయి కదా, మీరు ఆ దాంట్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. యూ కెన్ సేవ్ ఇట్ ఎనీవేర్. లేదు మీరు డిఫాల్ట్ గా ఇందులోనే వచ్చింది నేను ఇక్కడనే సేవ్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే మీరు అక్కడనే సేవ్ చేసుకోవచ్చు. లేదు అంటే దాంట్లోనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ న్యూ ఫోల్డర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి దానికంటే ఒక పేరు పెట్టుకొని యూ కెన్ సేవ్ దట్ ఇన్ దట్ ప్లేస్ లో సేవ్ చేయొచ్చు. నేను ఇక్కడ ఏం సేవ్ చేద్దాం అనుకుంటున్నాను, ఐ వాంట్ టు సేవ్ ఇన్ ద డెస్క్ టాప్ లో సేవ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను డెస్క్ టాప్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఐ క్లిక్ ఇన్ డెస్క్ టాప్. సో డెస్క్ టాప్ లో నాకు చాలా ఫైల్స్ ఉన్నాయి. సో ఈ ఫైల్స్ లలో నేను సేవ్ చేయాలనుకోవట్లేదు, నేను ఒక కొత్త ఫైల్ అనేది క్రియేట్ చేసి ఆ ఫైల్లోనే నేను ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఈ ఫైల్స్ అనేవి నేను సేవ్ చేద్దామని అనుకుంటున్నాను. సో దానికోసం నేనేంటిది డెస్క్ టాప్ ఇక్కడ పైన చూడండి, నీకు ఇక్కడ డెస్క్ టాప్ అని చెప్పి ఇక్కడ ఇలా ఆప్షన్ రావాలి క్లిక్ చేసినప్పుడు. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే ఇప్పుడు ఆ ఆప్షన్ ఇలా రావాలి, డెస్క్ టాప్ అని చెప్పి క్లిక్ చేసినప్పుడు డెస్క్ టాప్ రావాలి. సో ఈ డెస్క్ టాప్ లో నేనేంటిది ఇక్కడ నా దగ్గర లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ ఫోల్డర్స్ ఉన్నాయి. కానీ ఐ వాంట్ క్రియేట్ అయినా ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయాలని చెప్పి ఐఎమ్ క్లికింగ్ ఆన్ అనే న్యూ ఫోల్డర్. సో ఇప్పుడు న్యూ ఫోల్డర్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాం. సో క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఏంటిది, ఇక్కడ నాకు న్యూ ఫోల్డర్ అని చెప్పి ఒక ఆప్షన్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఆ న్యూ ఫోల్డర్ కి ఐఎమ్ కీపింగ్ దట్ సమ్ నేమ్. సో ఇప్పుడు నేను ఒక నేమ్ అనేది పెట్టుకుంటున్నాను. సో ఏంటిది 11 AM Python లెవెన్ పైథాన్ క్లాసెస్ అని చెప్పి పేరుతోటి. అంటే ఆల్రెడీ 11 పైథాన్ అని చెప్పి నా దగ్గర ఆల్రెడీ ఫోల్డర్ ఉంది కాబట్టి వేరే నేమ్ తోటి 11 పైథాన్ క్లాసెస్ అని చెప్పి ఒక ఫోల్డర్ అనేది నేను క్రియేట్ చేస్తున్నాను. సో జస్ట్ పేరు రాసి మీరు ఓపెన్ అని చెప్పి క్లిక్ చేయండి, లేదంటే ఎంటర్ అని క్లిక్ చేయండి. సో ఎంటర్ అని క్లిక్ చేస్తే మీకు ఆ వర్డ్ అనేది నేను అక్కడ ఫిక్స్ అయిపోతుంది. అయితే ఇక్కడ ఇది ఓపెన్ కాలేదు, ఇక్కడ సెలెక్ట్ అయింది అంతే. సో ఇది ఓపెన్ చేయాలంటే మళ్ళీ ఇంకోసారి ఓపెన్ అని చెప్పి క్లిక్ చేయాలి, లేదంటే ఎంటర్ అనేది చెప్పి క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పైన కనబడుతుంది చూడండి, డెస్క్ టాప్ లో 11 పైథాన్ క్లాసెస్ అని చెప్పి ఇక్కడ మీకు ఇట్లా వర్డ్ అంటే ఇలా వచ్చింది అంటేనే ఇప్పుడు అక్కడ మీకు అది ఆ ఫోల్డర్ అనేది మీకు అక్కడ ఓపెన్ అయినట్టు. లేదంటే మీరు దాన్ని క్లిక్ చేసి సార్ సేవ్ చేశాను కానీ నాకు ఆ ఫోల్డర్ లో సేవ్ అవ్వట్లేదు, బయట డెస్క్ టాప్ మీద సేవ్ అవుతున్నాను అంటే మీరు జస్ట్ క్లిక్ చేశారు, దాన్ని ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేసి వీ నీడ్ టు సేవ్ దట్ వన్. సో సేవ్ అనేది చేయాలి. సో ఇక్కడ నేను ఏంటిది ఇక్కడ ఫైల్ నేమ్, సో ఇక్కడ నేను దీనికంటూ ఒక ఫైల్ నేమ్ అనేది నేను పెట్టుకుంటున్నాను పేరు. సో ఇప్పుడు దానికి నేను ఒక పేరు అనేది ఏం పెట్టుకుంటున్నాను, సో ఐమ్ కీపింగ్ ద నేమ్ యాజ్ అన్న ఏదో ఒక నేమ్ క్లాసెస్ అని చెప్పి పెట్టుకుంటున్నాను. సో క్లాసెస్ డాట్ టీవై. సో క్లాసెస్ అని చెప్పి నేను ఫైల్ యొక్క నేమ్ డాట్ టీవై అని చెప్పి కంపల్సరీ మీరు మెన్షన్ చేయాలి. సో క్లాసెస్ డాట్ పీవై. సో దాని యొక్క ఎక్స్టెన్షన్ క్లాసెస్ డాట్ పీవై అని చెప్పి క్లిక్ చేసి ఐఎమ్ క్లికింగ్ ఆన్ సేవ్.
సో క్లిక్ చేస్తే చూడండి, ఇంతకుముందు మీరు ఓపెన్ చేసినప్పుడు పైన అన్టైటిల్డ్ అని చెప్పి ఉంటాయి. ఇప్పుడు మీరు ఏంటిది, ఏదైతే ఫైల్ నేమ్ ని సేవ్ చేశారో డాట్ పీవై, అదే నేమ్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో క్లాసెస్ డాట్ పీవై అని చెప్పి వచ్చి దాని యొక్క పాత్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే సి డ్రైవ్ లో యూజర్స్ లో యూజర్ అనే దాంట్లో వన్ డ్రైవ్ లో డెస్క్టాప్ లో 11 AM పైథాన్ క్లాసెస్లలో క్లాసెస్ డాట్ పీవై అని చెప్పి పేరుతోటి నాకు ఈ ఫైల్ అనేది క్రియేట్ అయింది అని చెప్పి నాకు ఇక్కడ చూపెడుతున్నాను. ఇప్పుడు సేవ్ చేశాను. సో సేవ్ చేసిన తర్వాత నేనేం చేయాలి, నెక్స్ట్ ఐ నీడ్ టు రన్ దట్ కోడ్. సో రన్ చేయాలి. సో రన్ చేయడానికి ఇక్కడ మీకు పైన ఆప్షన్స్ ఉంటాయి, రన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేస్తే రన్ మాడ్యూల్ అని చెప్పి మీకు ఇక్కడ చూపెడుతుంది. దానికి ఒక షార్ట్ కట్ కూడా డిస్ప్లే అవుతుంది, F5. సో F5 అని అంటే F5 అని కాదు, ఇక్కడ ఫంక్షనల్ కీస్ ఉంటాయి, F1 F2 F3 అని చెప్పి అలా ఫంక్షనల్ కీస్ ఉంటాయి. అందులో ఈ F5 నేను ఆ F5 ని క్లిక్ చేయాలి. సో ఇప్పుడు రన్ మాడ్యూల్ F5 అని చెప్పి క్లిక్ చేస్తే ఇట్ గోయింగ్ టు రన్ దట్. సో ఇప్పుడు నేను క్లికింగ్ ఆన్ F5. సో F5 ని క్లిక్ చేస్తే మీకు చూడండి, ఇప్పుడు ఐడియల్లీ షెల్ ఓపెన్ అయిపోయింది. కానీ ఐడియల్లీ షెల్ లో మీకు ఏంటిది, యూఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ అవుట్పుట్ పైథాన్ అని చెప్పి మీకు అవుట్పుట్ అనేది వచ్చింది అనమాట. ఓకేనా. సో వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ అవుట్పుట్ యాజ్ పైథాన్. సో ఇది ఈ అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఇప్పుడు నేను దీన్ని ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, అంటే ఈ ఐడియల్లీ షెల్ లో ఉంది. ఇప్పుడు నేను మళ్ళీ ఆ ఫైల్లోకి వెళ్ళాలి. సో ఈ ఫైల్లోకి వెళ్ళాలంటే దీన్ని క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు దీన్ని క్లోజ్ చేస్తే మీరు అందులోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మీరు ఇక్కడ మీ కీబోర్డ్ లో, సో ఇక్కడ ఏంటిది ఆల్ట్ ట్యాబ్ అని క్లిక్ చేస్తే మీకు ఏంటి అంటే ప్రీవియస్ ఫోల్డర్లు ఏవైతే ఉన్నాయో అవి యాక్టివ్ గా ఉన్న ఫోల్డర్లోకి మీకు కావాల్సిన ఫోల్డర్లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను ఆల్ట్ ట్యాబ్ అని క్లిక్ చేస్తే నా దగ్గర లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ లో ఓపెన్ ఉన్నాయి. సో మీ కేస్ లో మీకు ఒకటే రెండో ఓపెన్ ఉంటే మీకు అది డిస్ప్లే అవుతుంది. అయితే నేను ఏదైతే నాకు బ్లూ కలర్ లో హైలైట్ అవుతుందో నేను అందులోకి వెళ్ళాలి. సో ఆల్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తే అందులోకి వెళ్ళింది. సో ఇప్పుడు నేను ఈ ఆల్ట్ ని వదిలిపెడితే, నేను ఆల్ట్ ని పట్టుకునే ఉన్నాను ఇంకా. సో ఆల్ట్ ని వదిలిపెడితే నాకు అది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను వదిలిపెడితే సో చూడండి, మళ్ళీ ఇప్పుడు నేను అదే షెల్ లోకి వెళ్ళాలంటే మళ్ళీ ఆల్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తే మీకు అది ఓపెన్ అయిపోతుంది. అంటే మీరు ఏది ఆల్ట్ ట్యాబ్ నొక్కుతూ ఉంటే మీకు ఏ ఫోల్డర్ కావాలనుకుంటున్నామో అది ఓపెన్ అయిపోతుంది అనమాట ఇలా. సో ఇక్కడ క్లిక్ చేసిన కొద్దీ మీరు ఆ ఫోల్డర్లకు వెళ్ళొచ్చు అనమాట. సో యూ కెన్ గో ఫర్ దట్ ఇన్ దట్ ఫోల్డర్. సో మీరు ఆ ఫోల్డర్లకు వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను అక్కడ లాస్ట్ లో ఈ దాంట్లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను వదిలిపెడితే అది ఓపెన్ అయిపోతుంది. సో ఇలా మీకు ఇది షార్ట్ కట్స్ అనమాట. మీకు ఇది ఐడియా ఉండాలి. ప్రతిసారి మీరు ఏమంటారు కర్సర్ పట్టుకొని మూవ్మెంట్స్ కాకుండా కీబోర్డ్ లో ఉన్న షార్ట్ కట్స్ యూస్ చేసి యూ కెన్ గెట్ దట్. సో గెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ఇందులో మళ్ళీ పైథాన్ ఫైల్లోకి వెళ్ళాలి కాబట్టి సో యూ కెన్ గో ఫర్. సో ఈ ఫైల్లోకి వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంకో షార్ట్ కట్ ఏంటి అని అంటే మీరు ఇక్కడ మ్యాక్సిమైజ్ ఇప్పుడు మీకు ఒక్కొక్కసారి కోడ్ అనేది చిన్నగా ఫోల్డర్ అనేది మీకు ఇక్కడ చిన్నగా డిస్ప్లే అవుతుంది. ఎలా అంటే మీరు ఇప్పుడు ఏదైనా ఓపెన్ చేసినప్పుడు లైక్ ఇప్పుడు నోట్ ప్యాడ్ ఓపెన్ చేశారు అనుకోండి, మీకు ఇక్కడ ఏంటి ఫుల్ స్క్రీన్ లో రాలేదు, అంటే మ్యాక్సిమైజ్ గా రాలేదు. మీరు ఏంటిది యూఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ షార్ట్ ఫామ్ లో మీకు అక్కడ వచ్చింది. సో వచ్చిన దాన్ని మీరు ఫుల్ ఫామ్ లో మ్యాక్సిమైజ్ చేసుకోవాలంటే మీరేం చేస్తారు, కర్జర్ తోటి మీరు ఇక్కడికి వెళ్ళి దీన్ని ఓకే క్లిక్ చేస్తారు. నార్మల్ గా మీరు ఇది క్లిక్ చేస్తారు, ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది. మీరు అలా ప్రతిసారి కర్జర్ ని యూజ్ చేయకుండా సింపుల్ గా మీకు మీ కీబోర్డ్ లో విండోస్ బటన్ ఉంటుంది. మీ దాంట్లో సంథింగ్ ఏదో సింబల్ ఉంటుంది. సో ఆ కమాండ్ సింబల్ సిఎండి లాగా ఏదో కమాండ్ సింబల్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి పట్టుకొని మీకు ఇక్కడ ఆరోస్ ఉంటాయి, మీ కీబోర్డ్ లో ఆరోస్ ఉంటాయి. అందులో మీరు అప్ ఆరో క్లిక్ చేశారు అనుకోండి, అప్ ఆరో క్లిక్ చేస్తే మీకు ఫుల్ స్క్రీన్ వచ్చేస్తుంది. విండోస్ బటన్ క్లిక్ చేసి అప్ ఆరో అంటే ఇది మ్యాక్సిమైజ్ కి షార్ట్ కట్ అన్నమాట. సో అప్ ఆరో క్లిక్ చేసి డౌన్ ఆరో క్లిక్ చేస్తే మినిమైజ్ తక్కువగా అయిపోతుంది ఇలా. ఇప్పుడు నాకు ఇది ఏంటిది, ఇప్పుడు ఈ నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ ఉంది. సో ఇప్పుడు మధ్యలో నాకు ఇది వచ్చింది. సో ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది. అయితే నాకు ఈ దాంట్లోకి వెళ్ళాలి అని అనుకుంటే సేమ్ ఆల్ట్ ట్యాబ్ అని క్లిక్ చేస్తే వెళ్ళొచ్చు. సో మీరు కర్సర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ ఆల్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తే మీరు ఆ ఫోల్డర్ లోకి అక్కడ వెళ్తారు. ఈ గుర్తు పెట్టుకోండి, షార్ట్ కట్స్ యూస్ చేసుకోండి. మీరు ప్రతిసారి మౌస్ ని పట్టుకొని మౌస్ తోటి కర్సర్ చేయకుండా సో యూనిట్ యూజ్ అనేది దాట్ షార్ట్ కట్. అంటే ఆ షార్ట్ కట్స్ ఏం చేస్తాయంటే మీ వర్క్ ని కొంచెం ఈజీ చేస్తాయి అనమాట. వర్క్ మీరు ప్రతిసారి కర్సర్ మూవ్మెంట్స్ చేయకుండా యూనిట్ యూజ్ చేసుకోండి. అయితే ఇప్పుడు నాకు ప్రింట్ పైథాన్ అని ఇచ్చాను, నాకు పైథాన్ అని చెప్పి అవుట్పుట్ అనేది ప్రింట్. ఇప్పుడు పైథాన్ తో పాటు నా రిక్వైర్మెంట్ నేను చేంజ్ చేసుకున్నాను. పైథాన్ తో పాటు ఐ వాంట్ టు ప్రింట్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి నాకు అవుట్పుట్ గా ప్రింట్ అవ్వాలి అని అనుకుంటున్నాను. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రింట్ అవ్వాలంటే సేమ్ థింగ్, ప్రింట్
ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి వీ నీడ్ టు రైట్ దట్. సో అది డబుల్ కొటేషన్స్ లో కానీ సింగిల్ కొటేషన్స్ లో కానీ ఐ నీడ్ టు రైట్ దిస్ స్టేట్మెంట్ అనేది నేను రాయాలి. సో రాశాను. ఇప్పుడు రాసిన తర్వాత మీరు ఇక్కడ మీరు ఆల్రెడీ సేవ్ చేసిన ఫైల్లోనే కొత్తగా ఇంకో లైన్ ఆఫ్ కోడ్ అనేది రాస్తున్నారు. సో రాసినప్పుడు మీరు అక్కడ ఏ సేవ్ చేసిన ఫైల్లోనే ఏ చిన్న చేంజెస్ చేసినా సరే వీ నీడ్ టు సేవ్ అండ్ అగైన్ మీరు సేవ్ చేసిన దాంట్లోనే మళ్ళీ ఒకసారి అప్డేటెడ్ చేసిన దాన్ని మీరు సేవ్ చేయాలి. అంటే మీరు ఏం చేయాలి, కంట్రోల్ ఎస్ అని చెప్పి క్లిక్ చేయాలి. మళ్ళీ పేరు అవన్నీ రావు, అదే ఫైల్లోనే మీరు కొత్త ఇన్ఫర్మేషన్ ని యాడ్ చేస్తున్నారు అని చెప్పారు. సో సేవ్ చేసిన తర్వాతనే మీరు దీనికి క్లిక్ ఆన్ F5. సో F5 క్లిక్ చేస్తే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి మీకు అలా వస్తుంది. అయితే మీకు ఇక్కడ ప్రీవియస్ కూడా మీకు చూపెడుతున్నాయి చూడండి, పైథాన్ ప్రీవియస్ గా చేసిన. అయితే నాకు ఇప్పుడు ఇవన్నీ వద్దు, నేను ఈ ఐడియల్లీ షెల్ని నేను క్లోజ్ చేయాలి అని అనుకుంటున్నా అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, కర్సర్ పెట్టుకొని ఇక్కడ క్లిక్ చేస్తాం. ఇంటూ క్లిక్ చేస్తే ఇది క్లోజ్ అయిపోతుంది. అలా క్లిక్ చేయకుండా దానికి కూడా షార్ట్ కట్ ఉంటుంది. దట్ షార్ట్ కట్ ఇస్ Alt F4. ఆల్ట్ బటన్ క్లిక్ చేసి F4 అని క్లిక్ చేస్తే ఇట్ గోయింగ్ టు క్లోజ్. మీకు ఇప్పుడు అది క్లోజ్ అయిపోయింది. అంటే ప్రీవియస్ గా ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, ప్రీవియస్ అవుట్పుట్ రావు, ఓన్లీ ప్రెసెంట్ అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ చూడండి, మళ్ళీ సేవ్ చేసి, అంటే ఒకసారి సేవ్ చేస్తాను కాబట్టి నేను ఇప్పుడు రన్ చేస్తే చూడండి ప్రెసెంట్ అవుట్పుట్ వచ్చింది. ఇంతకుముందు ప్రీవియస్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఆ ఫైల్ నేను క్లోజ్ చేసేస్తాను అక్కడ. ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేయకుండా ఆల్ట్ ట్యాబ్ అని క్లిక్ చేసి మళ్ళీ రన్ చేశానంటే మళ్ళీ కింద నాకు ఇంకోటి అవుట్పుట్, ప్రీవియస్ అవుట్పుట్ ఉంది, ఇక్కడ ఇది చూపెట్టడం మాత్రం, కానీ ఇక్కడ ప్రజెంట్ అవుట్పుట్ మాత్రమే యూఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. సో ప్రజెంట్ అవుట్పుట్ మాత్రమే మీకు అక్కడ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది ఈ విధంగా. సో ఇప్పుడు నేను క్లోజింగ్ దిస్ వన్. సో ఇది క్లోజ్ ఇలా. అయితే ఇప్పుడు నేను నా రిక్వైర్మెంట్ ని మళ్ళీ చేంజ్ చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు నేను ఇప్పుడు నేను 100 అనే ఒక వాల్యూని నేను ప్రింట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఓన్లీ ద 100 అనే వాల్యూని. ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామ్ అని ఉంది, పైథాన్ అని ఉంది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. అయితే నేనేంటిది 100 అని మాత్రమే నా అవుట్పుట్ గా ప్రింట్ చేయాలి అని అనుకుంటున్నాను. అలాగని చెప్పి ఈ కోడ్ ని నేను డిలీట్ చేయాలనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ టు డిలీట్ దిస్ కోడ్. ఇప్పుడు నేను దీన్ని రిమూవ్ చేసి ప్రింట్ 100 అని ఇస్తే నాకు 100 ప్రింట్ అవుతుంది. కానీ నాకు ఇది రిమూవ్ చేయాలనుకోవట్లేదు, అది అలానే ఉండాలి. కానీ నాకు అవుట్పుట్ మాత్రం ఏం ప్రింట్ అవ్వాలి, ఐ నీడ్ టు ప్రింట్ అన్న 100 మాత్రమే నాకు ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు నేను ప్రింట్ 100 అని ఇస్తే ఇప్పుడు నాకు 100 అనేది ప్రింట్ అవుతుంది. కానీ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో పాటు 100 అని చెప్పి ప్రింట్ అవుతుంది. నాకు ఆ రెండు వద్దు, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆ 2 స్టేట్మెంట్స్ వద్దు, ఓన్లీ 100 అనేది ప్రింట్ అవుతుంది. అలాగని చెప్పి నేను దాన్ని రిమూవ్ చేయాలి అనుకోవట్లేదు, అది ప్రోగ్రామింగ్ లో అలానే ఉండాలి. బట్ ఐ వాంట్ టు డిస్ప్లే 100 ని మాత్రమే అవుట్పుట్ గా డిస్ప్లే అవ్వాలి అని అంటే ఆ ముందు 2 లైన్స్ ఆఫ్ కోడ్ ఏవైతే ఉన్నాయో ఆ 2 లైన్స్ ఆఫ్ కోడ్ ని యూ నీడ్ టు కీప్ ఇట్ as కామెంట్ లో పెట్టాలి. అయితే ఇప్పుడు మీరు ఒకటే లైన్ ఆఫ్ కోడ్ అయితేనేమో సింపుల్ గా మీరు ఏంటిది ఈ లైన్ కి ముందు యాష్ అని చెప్పి పెట్టేస్తారు. ఒకటే లైన్ ఆఫ్ కోడ్ అయితేనేమో సింపుల్ గా యూఆర్ గోయింగ్ టు కీప్ అన్ యాష్. కానీ ఇక్కడ మల్టీ లైన్స్ ఉన్నాయి, 2 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది, 2 కానీ అంతకన్నా ఎక్కువ ఎన్ని లైన్స్ ఉన్నా సరే మీరు ప్రతి లైన్ కి యాష్ అని చెప్పి ఎన్ని లైన్స్ అని పెట్టుకుంటూ పోతారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ దట్ యాష్ సింపుల్ గా 3 సింగిల్ కోడ్స్ కానీ 3 డబల్ కోడ్స్ కానీ వీ నీడ్ టు కీప్. సో ఇప్పుడు అంటే ప్రింట్ కి ముందు 3 డబల్ కోడ్స్, నేను ఇక్కడ 3 డబల్ కోడ్స్ మెన్షన్ చేస్తాను. ఎక్కడి వరకు ఉండాలి, ఇది ఇక్కడ నుంచి నాకు ఇక్కడ వరకు, మీరు ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ముందు వరకు, అంటే మీరు అది కంటిన్యూషన్ గా ఎండ్ లోనైనా పెట్టుకోండి, మీరంటే నెక్స్ట్ లైన్ లోనైనా పెట్టుకోండి, యూ కెన్ కీప్ ఎనీవేర్. సో ఇక్కడ 3 డబల్, అక్కడ మీరు ఏవైతే 3 సింగిల్ కోడ్ తీసుకుంటే 3 డబల్ కోడ్స్ 3 సింగిల్ కోడ్స్ తోటి క్లోజ్ చేయాలి, 3 డబల్ కోడ్ తీసుకుంటే 3 డబల్ కోడ్స్ తోటి క్లోజ్ చేయాలి. సో క్లోజ్ చేసిన తర్వాత వీ నీడ్ టు రైట్, అంటే ఈ మధ్యలో, అంటే మీరు ఈ దాని మధ్యలో మీరు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాసినా సరే దాట్ విల్ బి కెప్ట్ యాజ్ కామెంట్ కిందకి మార్పు. ఇప్పుడు నేను ఈ 2 లైన్స్ ఉన్నాయి, నేను రిమూవ్ చేయలేదు, అది కామెంట్ లో పెట్టేసాను. అంటే కామెంట్స్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ఎట్ ద అవుట్పుట్ లో ఎగ్జిక్యూట్ అనేది జరగదు. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు చూడండి మీకు అవుట్పుట్ అనేది 100 అనేది వచ్చింది. వీఆర్ గోయింగ్ టు గెట్ 100. సో 100 అనేది వచ్చింది. నేను ఇది లాస్ట్ క్లాస్ లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలా. సో ఇప్పుడు వాల్యూస్ అనేవి ఎప్పుడు కూడా ఇలా డబల్ కొటేషన్స్ లో సింగిల్ కొటేషన్స్ లో తీసుకోకూడదు అని చెప్పి చెప్పాను. మరి ఇప్పుడు నేను అదే థింగ్ ని ఇప్పుడు డబల్ కొటేషన్స్ లో తీసుకొని ఇప్పుడు 100 అని అంటే 100 ప్రింట్ అయింది కదా. మరి ఇప్పుడు డబల్ కొటేషన్స్ ఆర్ సింగిల్ కొటేషన్స్ లో 100 + 200 అని చెప్పి రాస్తాను. 100 + 200 అంటే ఎంత, ఇట్ విల్ బి 300. కానీ మనకు అవుట్పుట్ ఇక్కడ ఏమొస్తుంది, 100 + 200 అనే వస్తుంది. వీఆర్ గోయింగ్ టు గెట్ అవుట్పుట్ యాజ్ సో వీఆర్ గోయింగ్ టు గెట్ 100 + 200 అని చెప్పి నాకు అవుట్పుట్ అనేది వచ్చింది. మరి అంటే నాకు కావాల్సింది 300, కానీ నాకు వచ్చింది ఏంటిది
100+200 వచ్చు. ఎందుకు అని అంటే మీరు సింగిల్ కొటేషన్స్ లో కానీ డబుల్ కొటేషన్స్ లో కానీ ఏదైతే రాస్తారో అది మాత్రమే వస్తుంది. అయితే దాని యొక్క అవుట్పుట్ అనేది మీకు అంటే క్యాలిక్యులేట్ అనేది రాదు. మరి ఇప్పుడు నేను డబుల్ కొటేషన్స్ ఇవ్వకుండా డైరెక్ట్ గా నేను ప్రింట్ 100 అని చెప్పి ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు డబుల్ కొటేషన్స్ ఇవ్వట్లేదు, సింగిల్ కొటేషన్స్ ఇవ్వట్లేదు, డైరెక్ట్ గా నేను 100 అని ఇచ్చాను. మరి ఇప్పుడు నాకు ఇది ప్రింట్ అవుతుందా లేదా అనేది లెట్ మీ సీ. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి, అంటే ఇక్కడ చూడండి, నేను ఏ లైన్ అనేది రాస్తున్నా సరే ఆ లైన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేస్తున్నాను రన్ చేయడానికి ముందు. సేవ్ చేసిన తర్వాతనే నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఒకవేళ నేను సేవ్ చేయకుండా ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది అనేది కూడా చూపెడతాను. సో ఫస్ట్ ఆఫ్ అయితే సేవ్ చేసి నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఎగ్జిక్యూట్ చేసి నాకు ఏంటిది, మీ ప్రింటెడ్ అయినా 100 అని చెప్పి నాకు ప్రింటర్. నేను ఇప్పుడు డబుల్ కొటేషన్స్ లో రాయలేదు. ఇంతకుముందు ఫస్ట్ రాసింది, ఫస్ట్ లైన్ లో రాసిందేమో డబుల్ కొటేషన్స్ లో రాశాను, ఇప్పుడేమో డైరెక్ట్ గా రాశాను. ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ ప్రింట్ డబుల్ కొటేషన్స్ లో రాయకుండా 100+200 అని చెప్పి నేను రాస్తున్నాను. అయితే నేను ఇప్పుడు దీన్ని సేవ్ చేయట్లేదు. సేవ్ చేయాలంటే Ctrl+S అని చెప్పి క్లిక్ చేయాలి. నేను సేవ్ చేయకుండా నేను రన్ చేస్తున్నాను. రన్ చేయడానికి షార్ట్ కట్ ఏంటిది, F5. సో వీఆర్ గోయింగ్ టు క్లిక్ అండ్ F5. F5 క్లిక్ చేయగానే చూడండి నాకు అవుట్పుట్ రాకుండా అక్కడ నాకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిపోయింది. ఏంటిది, సోర్స్ మస్ట్ బి సేవ్డ్, ఓకే టు సేవ్. అంటే సోర్స్ అనేది కంపల్సరీగా సేవ్ చేయాలి అని చెప్పి చెప్తుంది అనమాట. మీరు ఓకే క్లిక్ చేసి సేవ్ చేయండి అని చెప్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ కర్జర్ అనేది అక్కడ మీరు ఓకే మీద హైలైట్ అవుతుంది కాబట్టి మీరు ఎంటర్ క్లిక్ చేసినా సేవ్ అవుతుంది, లేకపోతే కర్జర్ తీసుకెళ్లి మీరు అక్కడ దాన్ని క్లిక్ చేసినా సేవ్ అయిపోతుంది అనమాట. సో నేను ఓకే అని చెప్పి క్లిక్ చేస్తే నాకు అవుట్పుట్ వచ్చింది. సో ఇప్పుడు అవుట్పుట్ చూడండి నాకు ఏమొచ్చింది, 100+200 రాలేదు, సో 300 అని చెప్పి క్యాలిక్యులేట్ అయ్యి వచ్చింది అనమాట. సో చిన్న చిన్న వాల్యూస్ అయితేనేమో సింపుల్ గా మనము వీఆర్ గోయింగ్ టు గెట్ దట్ వాల్యూస్ అనేది మనం గెట్ చేసుకోవచ్చు. కానీ పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ కి ఇలా డైరెక్ట్ గా తీసుకోవడం అనేది కష్టం అవుతుంది. సో దానికోసమే we need to యూజ్ అయిన వేరియబుల్స్ అనేవి యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఆ వేరియబుల్స్ అంటే ఏంటిది, అవి ఎలా యూజ్ అసైన్ చేస్తారు అని చెప్పి నేను లాస్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని నేను ఇక్కడ ప్రాక్టికల్ గా చూపెడుతున్నాను. సో ఇప్పుడు నేను ఏంటిది, A=100 అని చెప్పి నేను ఇచ్చాను. అంటే ఏ అనే వేరియబుల్ లో 100 అనే వాల్యూని నేను అసైన్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఏలో ఎంత స్టోర్ అయింది అని అంటే 100 అనే స్టోర్ అయింది. ఇప్పుడు నేను ఏ స్టోర్, ఇంతకుముందు ఐడియల్లీ షెల్ లో A=100 అని ఇచ్చి ఏ అని చెప్తే నాకు డైరెక్ట్ గా అవుట్పుట్ వచ్చింది. ప్రింట్ ఏ అని ఇవ్వకుండా సరే ఏ అని ఇచ్చినా నాకు అవుట్పుట్ వచ్చింది. నేను లాస్ట్ క్లాస్ లో చూపెట్టాను. అంటే ఇప్పుడు నేను అలానే సేమ్ థింగ్ ఏ అని ఇచ్చి ఎంటర్ కొడితే నాకు ఇక్కడ రావట్లేదు. ఇలా రాదు. ఐడియల్లీ షెల్ లో మీకు అలా వర్క్ అవుతుంది, కానీ ఇక్కడ మాత్రం డైరెక్ట్ గా అనేది ఎగ్జిక్యూట్ అనేది కాదు. సో వీ నీడ్ టు గివ్ అన్ ప్రింట్ అనే స్టేట్మెంట్ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏంటిది, నేను ఐఎమ్ ప్రింటింగ్ ద సేమ్ థింగ్. సో ప్రింట్ ఏ, సో ప్రింట్ ఏ అని చెప్పి నేను ఇస్తున్నాను. అంటే ఇప్పుడు ఏంటిది, ఏలో 100 అనే వాల్యూని అసైన్ చేశాను, ఇప్పుడు ఏ అనే వాల్యూని నేను ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏంటిది, మళ్ళీ సేవ్ చేయాలి, మళ్ళీ రన్ చేస్తున్నాను. సో ఐఎమ్ రన్నింగ్ ద కోడ్. సో రన్ చేస్తే చూడండి నాకు అవుట్పుట్ ఏమొచ్చింది. సో వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ అవుట్పుట్ అయితే 100 అని చెప్పి వచ్చింది. నేను ఏ అనే వేరియబుల్ తీసుకున్నాను, అందులో 100 అనే వాల్యూని స్టోర్ చేస్తాను, ఆ 100 అనే వాల్యూని నేను ప్రింట్ చేశాను, ఇట్ హాస్ ప్రింటెడ్. మరి ఇక్కడ చూడండి, నేను ఏ అనే ఒక వేరియబుల్ లో 100 అనే వాల్యూ స్టోర్ చేసినప్పుడు నాకు అక్కడ అవుట్పుట్ లో అది ఏ వాల్యూ అని చెప్పి నాకు ఏమైనా అర్థమవుతుందా? యూఆర్ నాట్ గెటింగ్ దట్. అంటే ఇది ఏ వాల్యూ, ఆ బి వాల్యూ, ఆ సి వాల్యూ, లేకపోతే ఏ వాల్యూ అని చెప్పి నాకు అక్కడ ఏమి అర్థం అవ్వట్లేదు. జస్ట్ 100 అని చెప్పి ప్రింట్ అయ్యింది. కానీ ఎప్పుడైనా సరే నీకు అవుట్పుట్ వచ్చడం ఇంపార్టెంట్ కాదు, అవుట్పుట్ అనేది ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అవ్వడం ఇంపార్టెంట్. నీకు అవుట్పుట్ వచ్చింది, వచ్చేసింది, నీ క్యాలిక్యులేషన్ చేశాను, ఇది ఆన్సర్ వస్తుందని కాదు, నీకు ప్రాపర్ ఎగ్జిక్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అక్కడ. సో ఇక్కడ 100 అని రావడం ఇంపార్టెంట్ కాదు, 100 అనేది ఏంటి అనేది కూడా నువ్వు ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు నీకు అవుట్పుట్ రావాలి. సో ఇప్పుడు ఏ యొక్క వాల్యూ అని చెప్పి నీకు అక్కడ రావాలి. సో ఇప్పుడు నీకు అలా రావాలి అని అంటే నువ్వు ఇప్పుడు ఏ డైరెక్ట్ గా ప్రింట్ ఏ అని చెప్పి ఇవ్వకూడదు. ఈ ప్రింట్ ఏకి ముందు, సో ఈ ప్రింట్ ఏకి ముందు we need to write in the double quotations లో కానీ సింగిల్ quotations లో కానీ we need to write, so the value of a is అని చెప్పి నువ్వు ఇలా రాయి. సో ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్ ఏ అని ఇలా రాసి నువ్వు ఇప్పుడు డబుల్ కొటేషన్స్ ఆన్ చేసావు కదా, మనం క్లోజ్ చేయాలి. ఆ క్లోజింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు ఇక్కడ ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్ ఏ అని చెప్పి నువ్వు ఇక్కడ క్లోజ్ చేసావు అనుకోండి, ఫర్ సపోజ్ ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్ ఏ అని నువ్వేమనుకొని ఇచ్చావు అంటే ఏలో 100 స్టోర్ చేసావు కాబట్టి ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్ 100 అని చెప్పి నీకు రావాలి అని చెప్పి నువ్వు రాస్తావు. నువ్వు డబుల్ కొటేషన్స్ లో నువ్వు అలా మెన్షన్ చేసావు. సో ఇప్పుడు చూడండి నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, సేవ్ చేసి మళ్ళీ రన్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్ ఏ అని చెప్పి వస్తుంది. ఏలో ఎంత స్టోర్ అయిందో అది రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని అంటే ఆ ఏ అనేది లాస్ట్ లో మెన్షన్ చేసిన ఏ అనే వేరియబుల్ వాల్యూ అనేది
డబల్ కొటేషన్స్ లోపల నేను మెన్షన్ చేస్తాను. కాబట్టి డబల్ కొటేషన్స్ లోపల వేరియబుల్ ని మెన్షన్ చేస్తే ఆ వేరియబుల్ లో ఉన్న వాల్యూ రాదు, అదే వేరియబుల్ అనేది మీకు ఇక్కడ ప్రింట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు దానికోసము మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే దీని టు ఈ స్టేట్మెంట్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ అని రాసాం కదా, ఇది మాత్రము డబల్ కొటేషన్స్ లో రాయాలి. రాసి ఆ ఏ అనే వేరియబుల్ ని మీరు డబల్ కొటేషన్స్ బయట రాయాలి. అయితే ఈ డబల్ కొటేషన్ అంటే ఈ డబల్ కొటేషన్స్ లో రాసిన ఆ స్టేట్మెంట్ కి ఆ వేరియబుల్ కి డిఫరెన్షియేటెడ్ విత్ అయినా అంటే దా రెండింటిని డిఫరెన్షియేట్ విత్ అయినా కామా తోటి సపరేట్ చేయాలన్నమాట. డైరెక్ట్ గా ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ అని చెప్పి డబుల్ కొటేషన్స్ రాసి పక్కన ఏ అని పెట్టకూడదు. ఆ ఏ కి ఆ ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఈ రెండు స్టేట్మెంట్ కి వేరియబుల్ కి మధ్యలో వీటి కీప్ అయినా కామా అనేది కంపల్సరీ పెట్టాలి. మీరు కామా పెట్టలేదు అని అంటే సో ఇట్ గోయింగ్ టు గెట్ అన్న ఎర్రర్ జనరేట్ చేస్తుంది. ఎందుకనంటే సో అక్కడ సింటాక్స్ అలానే ఉంటుంది అనమాట. సో ఇట్ విల్ పైన ఇదే ఫార్మాట్ లో ఉండాలి అని చెప్పి అది ఒక రూల్ అనమాట. సో అలానే ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే ఇప్పుడు నాకు ప్రాపర్ అవుట్పుట్ అనేది వచ్చింది. ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ 100 అని చెప్పి నేను వీఆర్ గోయింగ్ టు గెట్ అన్న అవుట్పుట్ అనేది వచ్చింది. ఓకేనా. సో అయితే ఇప్పుడు నేను సేమ్ ఇలా ఇదే థింగ్ ఇప్పుడు నేను వాల్యూ ఆఫ్ బి ని నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో బి ని ప్రింట్ చేయాలనుకుంటే ఫస్ట్ బి లో సమ్ వాల్యూ అనేది అసైన్ చేయాలి. సో నేను అసైన్ ద వాల్యూ 120 అని చెప్పి నేను అసైన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను డైరెక్ట్ గా ప్రింట్ బి అని చెప్పి నేను ఇవ్వకూడదు, నేను ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను. సో వీ నీడ్ టు రైట్ ఇన్ సింగిల్ కొటేషన్స్ లో కానీ డబల్ కొటేషన్స్ లో కానీ వీఆర్ గోయింగ్ టు రైట్ ఇన్ ద వాల్యూ ఆఫ్ బీస్ అని చెప్పి ఇక్కడ నేను సింగిల్ కొటేషన్స్ తో స్టార్ట్ చేశాను కాబట్టి సింగిల్ కొటేషన్ తోటే క్లోజ్ చేయాలి. సో క్లోజ్ చేసి కామా బి. సో ఇప్పుడు నేను ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఇప్పుడు మెన్షన్ చేస్తే ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ద కోడ్ సో చూడండి ద వాల్యూ ఆఫ్ బి ఇస్ 120 అని చెప్పి నాకు ఇక్కడ ప్రాపర్ ఎగ్జిక్యూషన్ అనేది నాకు జరుగుతుంది. అయితే ఇక్కడ అవుట్పుట్ రావడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, అవుట్పుట్ అనేది కూడా ప్రాపర్ గా రావడం అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఏ అని చెప్పి ఇచ్చాను కాబట్టి ఏ వాల్యూ అనేది ప్రింటర్, ద వాల్యూ ఆఫ్ బి ఈజ్ బి అని చెప్పి ఇచ్చాను కాబట్టి బి వాల్యూ అనేది నాకు ప్రింటర్. ఒకవేళ నేను ద వాల్యూ ఆఫ్ బి ఈజ్ బి అని ఇవ్వకుండా ఏ అని చెప్పి ఇచ్చాను అనుకోండి, సో ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఏ ఇచ్చాను ప్రాపర్, కానీ ద వాల్యూ ఆఫ్ బి ఈజ్ బి అని చెప్పి ఇవ్వకుండా ఏ అని చెప్పి ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి నేను రన్ చేస్తే నాకు ఇక్కడ ఎలాంటి ఎర్రర్ రాదు. యూఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎన్ ఎర్రర్. నువ్వు ఈ బిలో 120 అని చెప్పి అసైన్ చేసావు కదా, నువ్వు ప్రింట్ చేయడం మేము బి వాల్యూ ప్రింట్ చేయకుండా ఏ వాల్యూ ప్రింట్ చేస్తున్నావు. సో మరి నీకు ఇక్కడ రాంగ్ అని చెప్పి అది ఏమి ప్రింట్ చేయదు. నువ్వు ఏమైతే ఇస్తావో అదే నీకు అవుట్పుట్ గా వస్తుంది. సో వాట్ ఎవర్ యూ గివ్ దట్ వన్ ఓన్లీ వీఆర్ గెట్. అయితే నాకు ఇక్కడ ఏ వాల్యూ 100, నేను ఏలో 100 అసైన్ చేశాను, 100 అనేది ప్రింటర్. కానీ బి వాల్యూ నేను ఎంత అసైన్ చేశాను, బి వాల్యూలో ఐ అసైన్ 120 అని చెప్పి అసైన్ చేశాను, కానీ నాకు అవుట్పుట్ ఏమొచ్చింది 100 అనేది వచ్చింది. అంటే ఇక్కడ అవుట్పుట్ వచ్చింది కానీ అవుట్పుట్ అనేది ప్రాపర్ గా రాలేదు. ఎందుకు రాలేదు, ఇక్కడ మిస్టేక్ ఎవరు చేశారు, ఎడిట్ మిస్టేక్, మనం మిస్టేక్ చేశాను అక్కడ. అంటే నేను ఒకటి ప్రింట్ చేయాల్సింది ఒకటి ప్రింట్ చేశాను, ఇక్కడ కంప్యూటర్ ది మిస్టేక్ కాదు, మనం చేసిన మిస్టేక్ ఇది. సో ఇలాంటి మిస్టేక్స్ అనేది మీరు రెక్టిఫై చేసుకోవాలి అనుకుంటే యూనిట్ రైట్ అయిన ప్రాపర్ అవుట్పుట్ ప్రాపర్ గా కోడ్ అనేది రాయాలి అక్కడ. సో మీరు ప్రాపర్ గా రాసినప్పుడే వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ ప్రాపర్ అవుట్పుట్ అనేది మీకు అక్కడ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఏ, ద వాల్యూ ఆఫ్ బి ఈజ్ ఇక్కడ మీరు ఏమి ఇవ్వాలి, బి అనేది ఇవ్వాలి. ఓకేనా. సో ఏ వాల్యూ ప్రింట్ చేయడానికి ఏ, బి వాల్యూ ప్రింట్ చేయడానికి బి. సో వీ నీడ్ టు మెన్షన్ దట్ వన్. సో దాన్ని మెన్షన్ చేయాలి. సో ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ ఏ, ద వాల్యూ ఆఫ్ బి ఈజ్ బి అని చెప్పి మెన్షన్ చేయాలి. అయితే ఇప్పుడు నీకు ఈ ఏ వాల్యూని బి వాల్యూని నేను యాడ్ చేసి సి అనే ఒక వేరియబుల్ లో నేను స్టోర్ చేయాలి అని అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏంటిది ఏం మెన్షన్ చేస్తాను, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చెప్పి. అంటే నేను ఇక్కడ ఏ ప్లస్ బి అని ఇవ్వకుండా 100 ప్లస్ 120 అని చెప్పి కూడా ఇవ్వచ్చు, కానీ నేను 100 వాల్యూని ఏ అనే వేరియబుల్ లో స్టోర్ చేస్తాను, 120 వాల్యూని నేను బి అనే వేరియబుల్ లో స్టోర్ చేశాను కాబట్టి నేను అదే వేరియబుల్ డైరెక్ట్ గా ఇస్తాను. లేదంటే మీరు ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. సో 100 ప్లస్ 120 అని చెప్పి ఇలా కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో వీఆర్ గోయింగ్ టు గెట్ అన్ అవుట్. కానీ ఈ వాల్యూస్ ని మనము ఎక్కడ సి అనే ఒక వేరియబుల్ లో స్టోర్ చేశాం కాబట్టి we need to give this సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చెప్పి నేను అక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా. సో ఇలా ఇచ్చిన తర్వాత ఇఫ్ ఐ ప్రింట్ దిస్ వన్, సో ఇప్పుడు ప్రింట్ చేస్తున్నా. అయితే ఇప్పుడు నేను ప్రింట్ సి అని చెప్పి డైరెక్ట్ గా ఇవ్వద్దు అని చెప్పాను. సో ఇప్పుడు ఏంటిది నేను అలానే కదా అని చెప్పి, సో ఇఫ్ ఐ గివెన్ అన్న ద వాల్యూ ఆఫ్ సి ఈస్ అని చెప్పి ఇచ్చి కామా సి అని చెప్పి నేను ఇలా ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నాకేంటిది, ఇప్పుడు అవుట్పుట్ అనేది నాకు ఇక్కడ ప్రాపర్ గా వచ్చేస్తుంది. సో ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్
సో ఇక్కడ చూడండి, ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 100, ద వాల్యూ ఆఫ్ బి ఈజ్ 120, ద వాల్యూ ఆఫ్ సి ఈజ్ ఏమొచ్చింది 220 అని చెప్పి వచ్చింది. అయితే ఏలో ఏమో మనం 100 అని చెప్పి డైరెక్ట్ గా అసైన్ చేస్తాం, బిలో ఏంటిది 120 అని చెప్పి డైరెక్ట్ గా అసైన్ చేస్తాం. కానీ సిలో ఏంటిది విఆర్ నాట్ అసైన్ డైరెక్ట్ ద వాల్యూ 220 అని చెప్పి మనం డైరెక్ట్ గా అసైన్ చేయలేము అక్కడ. సో సి అనే వేరియబుల్ లో ఏం చేసాము, రెండు వేరియబుల్స్ యొక్క సమ్ ని మనం అసైన్ చేస్తాం. కాబట్టి మీరు ఇచ్చే రిజల్ట్ కూడా మీరు అలానే ఉండాలి, ద వాల్యూ ఆఫ్ సి, ద వాల్యూ ఆఫ్ డి అని చెప్పి అలా ఉండకూడదు. మీరు డైరెక్ట్ గా అసైన్ చేస్తే మీరు అలా తీసుకోవాలి. కానీ సి అనే వేరియబుల్ లో మనం ఏం చేసాము, సమ్ ఆఫ్ ఏ అండ్ బి వాల్యూస్ అసైన్ చేస్తాం. కాబట్టి మీరు స్టేట్మెంట్ కూడా మీరు అలానే రాయాలి. అర్థమవుతుందా? ప్రాపర్ గా రాయాలి. సి వాల్యూ వచ్చింది, కానీ సి వాల్యూ ఏంటిది సమ్ ఆఫ్ ఏ అండ్ బి కదా. సో మీరు కూడా మీరు అక్కడనే అదే మెన్షన్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ మీరు డైరెక్ట్ గా ద వాల్యూ ఆఫ్ సి అని చెప్పి ఇవ్వకుండా ద సమ్ ఆఫ్ ఏ అండ్ బి అని చెప్పి, బి ఈస్ అని చెప్పి మీరు ఇలా మెన్షన్ చేయాలి. ద సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ అని చెప్పి ఇలా మెన్షన్. సో ఇప్పుడు ఇలా మెన్షన్ చేశాను అనుకోండి, ఇప్పుడు సేవ్ చేసి ఇఫ్ ఐ రన్ ఇట్, సో ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏమొచ్చింది, ద సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 220 అని చెప్పి వచ్చింది. కానీ ఇక్కడ కూడా చూసుకుంటే ఏంటిది, మీకు ఏ అండ్ బి అని వచ్చింది, కానీ ఆ ఏలో ఎంత వాల్యూ ఉందో బిలో ఎంత వాల్యూ ఉందో నీకు అక్కడ అలా రావాలి ప్రాపర్ గా. అంటే మీకు ఇప్పుడు ఏంటి, ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 100, ద వాల్యూ ఆఫ్ బి ఈజ్ 120 వచ్చింది. అయితే నీకు అవుట్పుట్ ఎలా రావాలి, ద సమ్ ఆఫ్ 100 and 120 ఈజ్ 220 అని చెప్పి నీకు అవుట్పుట్ అనేది రావాలి. కానీ ఇక్కడ వచ్చింది నాకు ఏంటిది, ద సమ్ ఆఫ్ ఏ అండ్ బి అని చెప్పి నీకు వచ్చింది. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 220 అని ఏదైతే వచ్చిందో దాట్ వాల్యూ అనేది ప్రాపర్ గానే వచ్చింది. కానీ నాకు ఇంకా ప్రాపర్ గా ఆడ ఏబికి ప్లేస్ లో నాకేంటిది, ఏలో ఎంత వాల్యూ ఉందో ఆ వాల్యూ, బిలో ఎంత ఉందో అది రావాలి. అయితే ఇక్కడ ఏబి అనేది నేను డైరెక్ట్ గా స్టేట్మెంట్ లోపల రాశాను కాబట్టి వీఆర్ గోయింగ్ టు గెట్ దట్ వాల్యూ అనేది వచ్చింది నాకు. అంటే ఇప్పుడు నాకు ద సమ్ ఆఫ్ ఇక్కడ ఏంటిది ఏ అండ్ బికి, సో ఇప్పుడు ఏ అనేది డైరెక్ట్ గా రాశాను కాబట్టి ఈ సమ్ ఆఫ్ అనేది స్టేట్మెంట్ ఇలానే రాసి డబుల్ కొటేషన్స్ క్లోజ్ చేసి విల్ టు కీప్ అన్న కామా. సో ఇక్కడ కామా మెన్షన్ చేసి మళ్ళీ ఇక్కడ ఏ అంటే స్టేట్మెంట్ వేరియబుల్ అంటే డబుల్ కొటేషన్స్ లో మెన్షన్ చేయకూడదు కాబట్టి ద సమ్ ఆఫ్ అనే స్టేట్మెంట్ కాబట్టి అలా మెన్షన్ చేసి ఏ అనే వేరియబుల్ ని డైరెక్ట్ గా అలా మెన్షన్ చేసి మళ్ళీ కామా పెట్టి మళ్ళీ ఇక్కడ వేరియబుల్ ఈ యాండ్ అనేది డైరెక్ట్ గా రావాలి అక్కడ. సో వి నీడ్ టు గెట్ యాండ్ అనేది డైరెక్ట్ గా రావాలి కాబట్టి మళ్ళీ ఈ యాండ్ అనే దాన్ని మీరు ఇక్కడ డబుల్ కొటేషన్స్ లో, సో వి నీడ్ టు మెన్షన్ ఇన్ ద డబుల్ కొటేషన్స్ లో మనం ఇక్కడ మెన్షన్ చేయాలి ద సమ్ ఆఫ్ ఏ అండ్, సో ఏ అండ్ అని చెప్పించి కామా. సో ఇప్పుడు బి వాల్యూ, సో వి నీడ్ టు మెన్షన్ ఇన్ ద బి వాల్యూ, సో బి మెన్షన్ చేసి కామా. మళ్ళీ ఇక్కడ చూడండి నేను ఎందుకు ఇలా రాస్తున్నాను అని అంటే వేరియబుల్స్ అనేవి ఎప్పుడు కూడా స్టేట్మెంట్స్ లోపల రాయకూడదు కాబట్టి ఐ నీడ్ టు మెన్షన్ దిస్ ఫార్మాట్ అనేది మెన్షన్ చేయాలి. సో మెన్షన్ చేసి మళ్ళీ డబుల్ కొటేషన్స్ క్లోజ్ ఈజ్ ఏ క్లోజింగ్ అండ్ సి, అంటే ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ మధ్యలో ఎక్కడెక్కడ రావాలో అవి డైరెక్ట్ గా ఇచ్చి మిగతా స్టేట్మెంట్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్ గా రావడానికి అవి డబుల్ కొటేషన్స్ లో మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ నేను ఇక్కడ ఈ స్టేట్మెంట్ డబుల్ కొటేషన్స్ లో రాశాను కదా, ఈ అండ్ కూడా డబుల్ కొటేషన్స్ లో రాయాలి, ఈజ్ కూడా డబుల్ కొటేషన్స్ లో రాయాలని అలా ఏం లేదు. సో యూ కెన్ రైట్ ఎనీ ఫార్మాట్. మీరు ఇక్కడ డబుల్ కొటేషన్స్ యూజ్ చేసి, ఇక్కడ సింగిల్ కొటేషన్ యూజ్ చేసి, ఇక్కడ డబుల్ కొటేషన్ యూజ్ చేసి మీరు ఏదైనా ఫార్మాట్ యూజ్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఓపెనింగ్ క్లోజింగ్ అనేది సేమ్ ఉండాలి. డబుల్ కొటేషన్స్ తోటి స్టార్ట్ చేస్తే డబుల్ కొటేషన్స్ తోటే క్లోజ్ అవ్వాలి, సింగిల్ కొటేషన్స్ తోటి స్టార్ట్ అవుతే సింగిల్ కొటేషన్స్ తోటే క్లోజ్ అనేది ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను. సో ఇప్పుడు రన్ చేస్తే చూడండి నాకు అవుట్పుట్ ప్రాపర్ గా ద సమ్ ఆఫ్ 100 and 120 ఈస్ 220 అని చెప్పి నాకు ఇక్కడ ప్రాపర్ గా ప్రింట్. ఓకేనా? సో ఇలా ఈ విధంగా మనము స్టేట్మెంట్స్ అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ప్రింట్ అన్న వాల్యూస్ అనేవి ఈ విధంగా ప్రింట్ చేయొచ్చు. ఆ వాల్యూస్ కూడా డైరెక్ట్ గా ప్రింట్ చేయొద్దు, వీ నీడ్ టు ప్రింట్ బై యూజింగ్ ఏంటిది ఆ ఫార్మాట్ యూజ్ చేసి మనం ప్రింట్ చేయాలి. అంటే డైరెక్ట్ గా ప్రింట్ చేయకుండా మనం దానికి ముందు స్టేట్మెంట్ రాసి మనం ప్రింట్ అనేది చేయాలి. ఓకేనా? సో అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు ఇక్కడ వన్ థింగ్ విల్ బి డిస్ప్లేస్ హియర్. ఇప్పుడు నేను ఇక్కడ రాసిన ఈ స్టేట్మెంట్ లో ఏదైతే ఉందో ఇప్పుడు నేను ద సమ్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ఏ అంటే ఏ ప్రింట్ అయింది, ద వాల్యూ ఆఫ్ బి అంటే బి ప్రింట్ అయింది, ద సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ సి అని ఇచ్చినప్పుడు ద సమ్ ఆఫ్ 100 and 120 ఈజ్ 220 అని చెప్పి నాకు ప్రాపర్ గా ప్రింట్ అనేది జరిగింది. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఐఎమ్ నాట్ ప్రింటింగ్ దిస్ ఆల్ ద థింగ్స్, ఐఎమ్ గివింగ్ దిస్ ఇన్ ద కామెంట్. ఇదంతా కూడా నేను డబల్ కోట్ త్రీ డబల్ కోటేషన్స్ మధ్యలో ఇవంతా పెట్టాను. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తే ఏది కూడా ప్రింట్ అవ్వదు నాకు, ఎందుకంటే అదంతా కామెంట్ లో పెట్టేశాను. సో ఇప్పుడు నేను ఈ స్టేట్మెంట్ ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే యూఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీ అవుట్పుట్, నాకు ఏం అవుట్పుట్ అనేది రావట్లేదు. అయితే ఇప్పుడు నేను
ఇప్పుడు నేను ఏ అనే ఒక వేరియబుల్, ఇప్పుడు నేను ఏ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ లో 10 అనే వాల్యూని అసైన్ చేసి ఇప్పుడు నేను ఈ ఏ వాల్యూ నేను ప్రింట్ చేయాలనుకుంటే సింపుల్ గా ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ అని చెప్పించి డబుల్ కొటేషన్స్ క్లోజ్ చేసి కామా ఏ అని చెప్పిస్తే నాకేంటి ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ 10 అని చెప్పి నాకు ప్రింట్ అవుతుంది. అయితే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ డబుల్ కొటేషన్స్ లోపల ఎంతైతే నేను స్పేస్ తీసుకుంటున్నానో ఆ స్పేస్ అనేది నాకు అలకేట్ అవుతుంది అక్కడ. సో చూడండి, ఇక్కడ దా తర్వాత దాకి వాల్యూకి మధ్యలో స్పేస్ ఇచ్చాను, నాకు అదే స్పేస్ అలకేట్ అవుతుంది అక్కడ. నేను ఇప్పుడు ఎక్కువ అమౌంట్ ఆఫ్ స్పేస్ ఇచ్చాను అనుకోండి, ఇంత స్పేస్ ఇచ్చాను అనుకోండి, ఇంత స్పేస్ అనేది అలకేట్ అవుతుంది అక్కడ. సో ఇప్పుడు చూడండి అవుట్పుట్, ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే చూడండి, మధ్యలో నేను అంత స్పేస్ ఇచ్చాను, సో అంత స్పేస్ అనేది నాకు అలకేట్ అయింది. నేను అక్కడ ఎంత స్పేస్ అంటే డబుల్ కొటేషన్స్ లోపల స్పేస్ ఇస్తే స్పేస్ ఇవ్వకపోతే స్పేస్ లేకుండా, ఇప్పుడు నేను స్పేస్ లేకుండా రాశాను. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే ఇప్పుడు చూడండి అవుట్పుట్ సేమ్ ఎలా ఇచ్చానో అలా ప్రింట్ అయింది. సో వాట్ ఎవర్ వి గివెన్ అన్న అవుట్పుట్ అది ప్రింట్ అయింది. సో ఇప్పుడు నేను 1 క్యారెక్టర్ ఆఫ్ స్పేస్ ఇస్తే నాకు అక్కడ ఇప్పుడు ఏంటిది వీఆర్ గోయింగ్ టు ప్రింట్ అన్న 1 క్యారెక్టర్ ఆఫ్ స్పేస్ అనేది నాకు అక్కడ ప్రింట్ అయింది. సెట్ గోయింగ్ టు ప్రింట్. అయితే ఇక్కడ చూడండి, ఇదంతా కూడా డబుల్ కొటేషన్స్ లో రాసింది. అయితే ఇక్కడ ఈస్ తర్వాత ఏ అనే వేరియబుల్ అనేది డైరెక్ట్ కామా పెట్టి పక్కన మీరు రాసిస్తాను. ఈజ్కి నేను ఈస్ తర్వాత డైరెక్ట్ క్లోజ్ చేసేసాను. ఈస్ తర్వాత స్పేస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కానీ అవుట్పుట్ చూడండి, ఈస్ తర్వాత సమ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అనేది వచ్చింది ఇక్కడ. సో క్యారెక్టర్ స్పేస్ అనేది దే ఆర్ గోయింగ్ టు గెట్ ఈజ్కి 100కి మధ్యలో స్పేస్ వచ్చింది. అయితే ఇప్పుడు నేను ఒకవేళ ఈస్ తర్వాత నేను ఒకవేళ స్పేస్ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు చూడండి సేవ్ చేసి రన్ చేస్తే చూడండి, సో ఇక్కడ ఇంతకు ముందేమో 1 క్యారెక్టర్ స్పేస్ అనేది వచ్చింది, ఇప్పుడు ఏంటిది 2 క్యారెక్టర్ స్పేస్ అనేది మీకు అక్కడ వచ్చింది. సో ఈ 2 క్యారెక్టర్ స్పేస్ ఎలా వచ్చింది? సో హౌ వి గాట్ దిస్ 2 క్యారెక్టర్ స్పేస్ అని అంటే, ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను ప్రింట్ ఫంక్షనాలిటీలలో మనకు 2 అట్రిబ్యూట్స్ ఉంటాయి అని చెప్పి. ఒకటేమో ఎస్సిపి అని చెప్పి ఒక అట్రిబ్యూట్, ఒకటేమో ఎండ్ అనే ఒక అట్రిబ్యూట్ అనేది ఉంటుంది. సో ఈ డిఫాల్ట్ గా ఎస్సిపి ఈక్వల్ టు స్పేస్ అనేది చెప్పి ఉంటుంది. అంటే మీకేంటి డిఫాల్ట్ గా ఒక స్టేట్మెంట్ కి ఒక వేరియబుల్ కి, లేదంటే ఒక వేరియబుల్ కి ఇంకో వేరియబుల్ కి, ఒక స్టేట్మెంట్ కి ఇంకో స్టేట్మెంట్ కి మధ్యలో ఏంటి అని అంటే ఇట్ గోయింగ్ టు గెట్ అన్న స్పేస్ అనేది ఉంటుంది. సో ఇట్ గోయింగ్ టు టేక్ అన్న సమ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అనేది తీసుకుంటుంది. అది ఎలా తీసుకుంటుంది? డిఫాల్ట్ గా మీరు ఇప్పుడు నేను ఇక్కడ ఇవ్వలేదు అని సరే, నేను ఇక్కడ ఏంటిది కామా ఏ తర్వాత అంటే డిఫాల్ట్ గా ఉంటది, మనం మెన్షన్ కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇప్పటివరకు మెన్షన్ చేయలేదు ప్రతి స్టేట్మెంట్, డిఫాల్ట్ గా ఉంటది. ఏమని ఉంటది? ఎస్సిపి ఈక్వల్ టు స్పేస్ అంటే డబుల్ కొటేషన్స్ లో కానీ సింగిల్ కొటేషన్స్ లో కానీ మీరు అక్కడ స్పేస్ అనేది ఇది డిఫాల్ట్ గా ఉంటది అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి రన్ చేస్తే మీకు ఇక్కడ కోడ్ లో ఎలాంటి చేంజ్ రాదు. అంటే ఇక్కడ పైన ఎలా వచ్చిందో కింద అలానే వచ్చింది. ఇక్కడ మధ్య దాంట్లో స్పేస్ ఇచ్చాను, ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు అంతే. సో ఇక్కడ ఈ దాంట్లో సేమ్ అవుట్పుట్ అనేది వచ్చింది. అంటే నువ్వు అక్కడ ఎస్సిపి ఈక్వల్ టు స్పేస్ అని ఇచ్చినా ఇవ్వకపోయినా వీఆర్ గోయింగ్ టు గెట్ అన్న సేమ్ థింగ్. ఎందుకు అని అంటే నేను ఇక్కడ ఎస్సిపి అనేది డిఫాల్ట్ గా ఉంటుంది, అదే వాల్యూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏంటిది, నేను దాన్ని ఎస్సిపి ఈక్వల్ టు స్పేస్ ఉన్న దాన్ని నేను రిమూవ్ చేస్తున్నాను, అంటే స్పేస్ ని తీసేస్తున్నాను. డిఫాల్ట్ గా స్పేస్ ఉంటుంది, కానీ నేను ఆ స్పేస్ ని ప్లేస్ లో అప్డేట్ చేస్తున్నాను. ఎస్సిపి అని చెప్పి తీసుకొని స్పేస్ ఇవ్వకుండా నేను ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుందో. ఇఫ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఇఫ్ ఐ రన్ ఇట్ వీఆర్ గోయింగ్ టు ప్రింట్. ఈస్ తర్వాత స్పేస్ రాకుండా మీకు 10 అని చెప్పి ప్రింట్. అంటే అప్డేట్ చేశాను, ఆ డిఫాల్ట్ గా ఎస్సిపి ఈక్వల్ టు స్పేస్ ఉన్న దాన్ని నేను చేంజ్ చేశాను. అంటే మీరు ఇక్కడ ఏమన్నా పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ ఎస్సిపి ఈక్వల్ టు స్పేస్ ప్లేస్ లో యూ కెన్ కీప్ అన్ ఆరో మార్క్, ఇలా ఆరో మార్క్ అనేది కూడా పెట్టుకోవచ్చు. మీరు ఇప్పుడు ఇలా ఆరో మార్క్ పెట్టుకుంటే ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్. సో చూడండి అక్కడ స్పేస్ కి బదులుగా ఏం ప్రింట్ అయింది? ప్రింటర్ యాజ్ అన్ ఆరో మార్క్. అయితే సార్ మరి స్పేస్ కి మధ్యలో అన్నారు, మరి ఇప్పుడు ఇక్కడ ద వాల్యూ తర్వాత డాకి వాల్యూకి మధ్యలో కూడా స్పేస్ ఇచ్చాను కదా, వాల్యూకి హాఫ్ కి మధ్యలో కూడా స్పేస్ ఇచ్చాను కదా, హాఫ్ కి ఏ కి మధ్యలో కూడా స్పేస్ ఇచ్చాను కదా, ఏ కి ఈజ్ కి మధ్యలో కూడా స్పేస్ ఇచ్చాను కదా, మరి ఇక్కడ ఈజ్ కి 10 కి మాత్రమే స్పేస్ ఎందుకు వచ్చింది మరి అని అంటే, ఇక్కడ ఒక స్టేట్మెంట్ కి ఒక వేరియబుల్ అనేది డిఫరెన్షియేట్ అంటే అవుట్పుట్ లో మీరు డిఫరెన్షియేట్ చేయడానికి, సపరేట్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్. అంటే ఈ మొత్తం కూడా ఒక స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ ఈ వేరియబుల్ అనేది డిఫరెన్షియేటెడ్ విత్ దట్ వాల్యూ. సో అది దాంతో ఆరో తోటి డిఫరెన్షియేట్ అని. మీరు ఏం మెన్షన్ చేశారు? మీరు ఆరో కాకుండా @ మెన్షన్ చేశారనుకోండి, @ తోటి మీకు డిఫరెన్షియేట్ అవుతుంది. ద వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ అని చెప్పి వచ్చి @ 10 అని చెప్పి మీకు అవుట్పుట్ అనేది వస్తుంది.
సో ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్. సో చూడండి, మీరు అక్కడ ఏం మెన్షన్ చేస్తే ఆ వాల్యూ అనేది మీకు అక్కడ అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం ప్రింట్ చేయొచ్చు. ఎస్సిపి ఈక్వల్ డిఫాల్ట్ గా ఏముంటుంది, ఎస్సిపి ఈక్వల్ టు స్పేస్ ఉంటుంది. స్పేస్ తీసేస్తే స్పేస్ అనేది ఉండదు. మీకు ఇక్కడ స్పేస్ అనేది అలొకేట్ కాదు. మీరు ఎట్ ద రేట్ ఆరో మార్కో ఏది మెన్షన్ చేస్తే మీరు అక్కడ ఏం మెన్షన్ చేస్తే అదే వస్తుంది. మీరు ఇక్కడ మీరు ఏంటిది, ఇక్కడ మీరు ఏదో ఒక వర్డ్ కూడా ఇవ్వాలనుకుంటే వర్డ్ కూడా ఇవ్వచ్చు. మీరు ఇక్కడ ఈక్వల్ టు అనే వర్డ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఎస్సిపి ఈక్వల్ టు ఈక్వల్ అంటే ఈ తర్వాత ఈక్వల్ టు సింబల్ వచ్చి మీకు 10 అనే వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు నేను సేవ్ చేసి రన్ చేస్తే the value of a is equal to 10 అని చెప్పి we are going to get an output అనేది వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం ప్రింట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు నేను మళ్ళీ b అనే వేరియబుల్ c అనే వేరియబుల్ తీసుకొని b ఈక్వల్ టు 20 c ఈక్వల్ టు 30 అని చెప్పి నేను తీసుకున్నాను అనుకోండి. సో సో ఇక్కడ సి ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు ఇచ్చాను. ఏ వాల్యూ ప్రింట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, నేను మూడు ఒకటేసారి కూడా నేను ప్రింట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏంటిది, ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ ఒకటేసారి ప్రింట్ ఏ బి సి, ఈ మూడు కూడా ఒకటేసారి ప్రింట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మూడు అనేవి వేరియబుల్సే కాబట్టి ఈ వేరియబుల్ మీరు ప్రింట్ చేయాలంటే ఈ వేరియబుల్స్ అనేది డిఫరెన్షియేటెడ్ విత్ కామాతో డిఫరెన్షియేట్ చేయాలి. ఏబిసి అని చెప్పి కలిపి రాయకూడదు. ఆ మూడు సపరేట్ వేరియబుల్స్ కాబట్టి సో యూ నీడ్ టు మెన్షన్ విత్ అన్న ఏ కామా బి కామా సి అని చెప్పి మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు ఇది మెన్షన్ చేయకుండా ఏబిసి అని చెప్పి రాశారు అనుకోండి, మీకు అక్కడ ఎర్రర్ వస్తుంది. ఏబిసి ఇస్ నాట్ డిఫైన్డ్ అని చెప్పి ఎర్రర్ వస్తుంది. మీకు అలా రాకుండా మీకు ఇలా రావాలి, ఏబిసి అనే మూడు 10, 20, 30 అని చెప్పి మీకు ప్రింట్ అవ్వాలనుకుంటే యూ కెన్ గివ్ ఇన్ దిస్ ఫార్మాట్ లో ఏ కామా బి కామా సి అని చెప్పి మీరు మెన్షన్ చేయాలి. ఇప్పుడు చూడండి అవుట్పుట్ 10 స్పేస్ 20 స్పేస్ 30 అని చెప్పి వచ్చింది. స్పేస్ ఎందుకు వచ్చింది, అక్కడ ఎస్సిపి ఈక్వల్ టు స్పేస్ అని చెప్పి డిఫాల్ట్ గా ఇచ్చాను కాబట్టి వీఆర్ గోయింగ్ టు గెట్ దట్ వాల్యూ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఇవ్వకపోతే వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఇట్. సో ఇప్పుడు ఇచ్చాను కాబట్టి నాకు స్పేస్ అనేది వచ్చింది. సో ఇప్పుడు నేను స్పేస్ అంటే డిఫాల్ట్ గా స్పేస్ ఉంది. ఇప్పుడు నేను ఎస్సిపి ఈక్వల్ టు స్పేస్ కి బదులుగా ఆరో మార్క్ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు నాకు ఆరో మార్క్ వస్తుంది. 10 ఆరో 20 ఆరో 30 అని చెప్పి నాకు వస్తుంది. సో ఇప్పుడు నేను సేవ్ చేసి రన్ చేస్తే వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. సో చూడండి, సో ఈ విధంగా ఎస్సిపి అని చెప్పి వర్క్ అవుతుంది. ఓకేనా? సో అర్థమైందా ఎస్సిపి అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది. అండ్ ఎండ్ అనేది ఉంది. ఆ ఎండ్ అనే అట్రిబ్యూట్ గురించి నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఓకేనా? సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. సో ఇది మీరు ఏ రోజు అది ప్రాక్టీస్ చేయండి. పైథాన్ అనేది ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేయండి. చేస్తేనే మీకు ఇప్పుడు నేను చెప్పడం ఈజీగానే ఉంటుంది. మీరు ప్రాక్టీస్ మిస్ చేశారు అనుకోండి, మీకే కష్టం అవుతుంది, మీకే అర్థమవుతుంది. ఒక 2-3 క్లాస్ ఆపి తర్వాత చేశారంటే మీకే అర్థమవుతుంది. సో ఏంటిది అని చెప్పారు. సో పైథాన్ అనేది వేరే సబ్జెక్ట్స్ లాగా 2 రోజుల తర్వాత 3 రోజులు ఒకటేసారి చేస్తానంటే కాదు. సో మీరు ఏదో తర్వాత చేసినప్పుడు మాత్రమే యూఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ వాట్ ఈస్ వాట్ అని చెప్పి మీకు అర్థం. ఓకేనా? సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. విల్ కంటిన్యూ ఆన్ ద నెక్స్ట్ క్లాస్. Yeah.